తెలంగాణలో ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు సీఈఓ వికాస్ రాజ్. పార్లమెంటుతో పాటు కంటోన్మెంట్ ఉప ఎన్నికకు ఏర్పాటు పూర్తి చేశామన్నారు. ఏప్రిల్ 22 లోపు హోమ్ ఓటింగ్ కి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు సీఈఓ. ఏప్రిల్ 22 లోపు హోమ్ ఓటింగ్ కు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఓటర్లకు సూచించారు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్. దీనికి సంబంధించి ఫారం డి పంపిణీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆర్ఓ వద్ద పోస్టల్ బ్యాలెట్ ప్రింటింగ్ ఉంటుందని వివరించారు. లోక్సభ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. ఎలక్షన్ కోడ్ నేపథ్యంలో ప్రజలకు పలు సూచనలు చేశారు సీఈఓ వికాస్ రాజ్. కోడ్ అమల్లో ఉన్న సమయం గనుక ఎవరు కూడా 50,000 రూపాయలకు మించి ఎక్కువ నగదు తీసుకెళ్తే సంబంధిత అధికారులకు పత్రాలు చూపించాల్సి ఉంటుంది. రాజకీయ పార్టీలు, ర్యాలీలు, సభలకు అనుమతి సువిధా యాప్ ద్వారా తీసుకోవాలన్నారు. రోడ్ షోలు సెలవు రోజుల్లోనే చేసుకోవాలని, రద్దీ ఉన్న ప్రాంతాల్లో రోడ్ షోలకు అనుమతి లేదని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లౌడ్ స్పీకర్లు వాడడానికి వీల్లేదని, ఎన్నికల ప్రచారంలో చిన్నపిల్లల్ని స్కూల్ డ్రెస్లతో అనుమతి లేదని చెప్పారు. ఈసారి కొత్త సాఫ్ట్వేర్ ద్వారా పోస్టల్ ఓటింగ్ ఉంటుందన్నారు. సి విజిల్ యాప్ లేదా 1950కి ఫిర్యాదులు చేయొచ్చన్నారు. అలాగే షెడ్యూల్ ప్రకారం మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంటుందని తెలిపారు వికాస్ రాజ్.